మన రాజీవ్ కి మ్యాటర్ లేదు. నాకెందుకో డౌట్ గా ఉంది. కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. ఇది ఫ్యాక్ట్. మన రాజీవ్ కాపరానికి పనికి రాడు. ఒకసారి ట్రై చెయ్యి. ఇది ఫ్యాక్ట్. ఇది పూజకి పనికిరాని పువ్వు. అవునా 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 మీరు దారుణమైన నిజాలు తెలిసినా కూడా జోగి శకుంతల అంటే చెయ్యలేదు చెప్తున్నాను కదా. అదే ఎందుకు చెయ్యలేదు అంతే. బికాజ్ ఐ గే బికాజ్ ఐ గే బికాజ్ ఐ గే. సరిపోలేదు కానీ ఇంకా ఏంటంటే కారు కొనండి. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. పొలాలు వచ్చిరాని రేట్లు కంటే ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మేయండి. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపోరా ఎందుకంటే ఇది పనికి రాదే. అసలు ఈ కోడి గుడ్డు పెట్టదు అన్నా కూడా కొజ్జ చెక్క .5 అని నీచంగా పిలిచే మాలాంటి వాళ్ళని ఇలా పుట్టడం నా తప్ప? ఏం ఫీల్ ఉన్నది మామయ్య. దొంగచాటుగా అమ్మేస్తారు చూడండి వ్యాపారవేత్తలు. ఓపెన్ చేయైతే నువ్వు ఇచ్చిపోయింది శకుంతల. వ్యాపారం చేయటం ఎలాగో అంటే జోగి శకుంతల చూసి నేర్చుకోవాలి. శాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాట? బాబా నటన మయూరి. అతని కొడుకుని అరెస్ట్ చేసినప్పుడు నీ కళ్ళెమ్మ నీళ్లు చూసి అయ్యో శకుంతల అనుకున్నా. ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఘనాపాటి అని నాకు తెలియదు. ఈ ఆడియో కాల్ ఏమంటుందంటే ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. ఒకటి అమ్మి బిడ్డల చేతికి ఇచ్చేయాలి. ముందు వాళ్ళు ఒక వ్యాపారం అంటూ చేసుకుంటే అప్పుడని బిడ్డ ప్రశాంతంగా ఉంటాడని ఆయన ముందు అది ఆలోచన చేసుకున్నాడు. జోగి పువ్వుకే కట్టం ఇవ్వడం దండగ అనుకుంటే, దండగ మారి పని అనుకుంటే నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈమె ఫోటోలు చూపించా నాకేం అనిపించలేదు. అయినా సరే నాకు నేను నిజమే చెప్తా, మీరు చేసిన తప్పు. మీరు కొడుక్కి పెళ్లి చేద్దామని వచ్చిన వాళ్ళు ఏకంగా స్థలం రాసి ఇచ్చేస్తారంట. ఇప్పుడు కట్టిన టేక్ ఇట్ యార్, నా ల్యాండ్ బిట్ నీదే అని చెప్పి ఇచ్చేస్తా ఉన్నారు. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. చిన్న బాబుకి వచ్చే అమ్మాయి బాగా వాళ్ళు ఉండేవాళ్ళు. ఆరేసుకొని వాడుకోండి, పారేసుకోవద్దు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్పాను. ఎక్కడైనా ఇప్పుడు చింతల్లికే ప్రాపర్టీ ఒక 50 లక్షలు ఆడబడుచు కట్టిన కింద ఒక స్థలమే రాసిస్తాను అంది అమ్మాయి. తెగించారా కాకుండా చూడండి అన్నయ్య గారు, ఏంటి అన్నయ్య గారు మీ బావగారు మెత్త మనిషి, ఎవరు జోగి మెత్త మనిషి రమేష్ అక్కడ రాజీవ్ మొన్నే ఒప్పేసుకున్నాడు నేను కాపురానికి పనికిరాను వచ్చని. ఈ పాప పెళ్లి చేసినాక నాకు 6 months గ్యాప్ లో ఖర్చులు బాగా ఎక్కువైపోయినాయి. మనకు వచ్చే ఇన్కమ్ లేకుండా ఖర్చులు ఎక్కువైపోయినాయి. వెళ్ళి వితౌట్ షుగర్ అని శంక నాకు. నేనేం చేసినట్టే బయట కొన్ని మనం తప్పదుగా మనం పెద్ద మంచి చేయాలనుకున్నప్పుడు ఖర్చు పెట్టుకుని మనం చేసినప్పుడు మనం బయట కొన్ని చాలా చేయాల్సి వస్తుంది. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఇద్దరు మంచిగుండు, ఇద్దరు వడ్డీలు కట్టుకుంటున్నాం, ఇప్పటికీ వడ్డీలు కట్టుకుంటున్నాం. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఆ దేవుడు మీరు సర్వనాశనం అయిపోతారా. మంచిగుండు. కొంచెం